హలో పబ్లిక్, రీసెంట్లీ కోల్కతాలో ఒక డాక్టర్ పై 36 అవర్స్ కంటిన్యూస్ డ్యూటీ చేసిన ఒక 31 ఇయర్స్ ట్రైనింగ్ డాక్టర్ పై రేప్ మరియు మర్డర్ జరిగింది. సో అసలు ఏం జరిగింది, ఇండియా వైడ్ గా డాక్టర్లు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఈ కేసు ఎందుకు ఇన్ని ట్విస్టులు ఉన్నాయి, కేసు అసలు ఇంత దారుణానికి ఒడిగట్టింది ఎవరు, దీని వెనక ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా, వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అసలు అసలు ఏం జరిగింది ఏంటి అని తెలియాలంటే ఫస్ట్ ఆర్జేకర్ అనే ఒక హాస్పిటల్ గురించి తెలియాలి. సో ఫస్ట్ మీకు అసలు ఏం జరిగింది సంఘటన అని తెలియాలంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఆర్జేకర్ అనే ఒక మెడికల్ కాలేజ్లో 36 అవర్స్ కంటిన్యూస్ డ్యూటీ చేసిన ఒక లేడీ డాక్టర్, 31 ఇయర్స్ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక ట్రైనీ లేడీ డాక్టర్ తన మిడ్ నైట్ షిఫ్ట్లో ఉంది. సో తను అంత స్ట్రెస్లో ఉంది అండ్ తను రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్లోకి వెళ్ళింది మిడ్ నైట్ 3 AM. అండ్ అదే టైంలో తనపై దారుణ హత్య అనేది జరిగింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి ఈ విషయం అనేది అందరికీ తెలుస్తుంది. సో మొదట ఎవరికి తెలిసిందని ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఈ విషయం అనేది 7:30కి అందరికీ బయట తెలిసిపోతుంది. సో తను ఒక మర్డర్ జరిగిందని చెప్పి, సో అందరికీ తెలిసిన విషయం ప్రస్తుతం అది మర్డర్ జరిగిందని చెప్పేసి. సో ఈ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్కి మాత్రం ఆల్మోస్ట్ 10:30 AM తెలిసింది. అంటే కొన్ని గంటల తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని గంటలు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ కూతుర్ని చూసుకోవడానికి కూడా వాళ్ళు లోపలికి పంపించడం లేదు. हम 4 जन मिस्टर मिसेस हम और हमारे एक और कर्मचारी, हम जब जाते हैं वहाँ हमको 3 घंटा खड़े रखा. एक पेरेंट्स जिनकी बच्ची 31 इयर्स ओल्ड की ऐसी खत्म हो जाती है, उनको 3 घंटा खड़ा रखा. పెద్ద విషయం ఏంటిదంటే ఈ విషయం తెలిసిన తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ వచ్చి ఆ సంఘటన చూసి బయటకు వచ్చి చెప్పిన విషయం ఏంటిదంటే ఇక్కడ జరిగింది మర్డర్ కాదు, ఇక్కడ జరిగింది సూసైడ్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. వాళ్ళ పేరెంట్స్ ఎన్నో గంటలు రిక్వెస్ట్ చేసిన తర్వాత సంఘటన జరిగిన 12 గంటల తర్వాత, అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ డే మధ్యాహ్నం 2 PM టైం అప్పుడు వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ కూతుర్ని చూసుకోవడానికి అలౌ చేస్తారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ చూసిన సంఘటన ఆల్మోస్ట్ అది చాలా బాధాకరమైంది. అక్కడ ఆ అమ్మాయి, ఆ డాక్టర్ బట్టలు లేకుండా సెమీ న్యూడ్గా పడుంది, ఒళ్ళంతా కూడా బ్లడ్, తన కాళ్ళు రైట్ యాంగిల్లో పడుంది, చేతులపైన గాయాలు, తన కాలర్ బోన్ సైతం క్రష్ అయింది అండ్ తన కంట్లో నుంచి బ్లీడింగ్, తన ప్రైవేట్ పార్ట్స్లో నుంచి బ్లీడింగ్. సో ఇలా ఇంత దారుణ సంఘటన వాళ్ళ పేరెంట్స్ చూడాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. సో ఇటువంటి విషయం చూసిన తర్వాత కూడా ఎలా కాలేజ్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎలా చెప్పింది అదొక మర్డర్ కాదు, సూసైడ్ కేసు అని చెప్పి. ఇక్కడ మనకి ఎన్నో క్వశ్చన్లు రేజ్ అవుతున్నాయి. కాలేజ్ మేనేజ్మెంట్ అసలు ఈ సంఘటన చూసిన తర్వాత బయట ఎవరో కాదు కదా, వాళ్ళ హాస్పిటల్ మేనేజ్మెంటే కాబట్టి, వాళ్ళ డాక్టర్సే కాబట్టి, డాక్టర్లు చూసిన తర్వాత కూడా దీన్ని సూసైడ్గా ఎలా డిక్లేర్ చేశారు, మనకి ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటిదంటే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందే చాలా లేట్గా, సంఘటన 7:30 బయటకు వస్తే 10:30కి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని గంటల వరకు వాళ్ళ పేరెంట్స్ని లోపలికి అలౌ చేయడం లేదు. ఎందుకు, ఇక్కడ ఏమైనా ఎవిడెన్స్ని దాచే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అండ్ ఇంకొక పెద్ద క్వశ్చన్ రేజ్ చేసేది ఏంటిదంటే కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో తను ఆ డాక్టర్ని ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండానే, ఆ డాక్టర్ ఎవరైతే మర్డర్ చేయబడ్డారో తనకి మెంటల్ ఇల్నెస్ ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా ఒక ప్రిన్సిపల్ అంత పెద్ద డెసిషన్, అంత పెద్ద వర్డ్ ఎలా వాడారో తనకు ఒక మెంటల్ ఇల్నెస్ ఉందని చెప్పి. అండ్ దీన్ని ఒక సూసైడ్ లాగా ఎందుకు చిత్రీకరించడానికి ప్రయత్నించారు? అండ్ వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు కొన్ని గంటల వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ని లోపలికి ఎందుకు అలౌ చేయడం లేదు? ఎందుకు ఇక్కడ ఏమైనా ఎవిడెన్స్ని దాచే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఎవరినైనా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? మనకి ఇలా ఎన్నో క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో మెల్లగా ఈ న్యూస్ అనేది అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ వరకు కూడా వెళ్ళింది, అక్కడ నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి వరకు వెళ్ళింది. ఇమీడియట్లీ మన ఇండియాలో ఉన్న ప్రతి డాక్టర్లకు, ప్రతి కాలేజీలకి న్యూస్ అనేది చేరింది. అండ్ ఈ డాక్టర్లు ప్రొటెస్ట్లు అనేది స్టార్ట్ చేసింది. సో ఇమీడియట్లీ మొత్తం వైరల్ అయిపోయింది, న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇమీడియట్లీ అక్కడ పోస్ట్ మార్టం అనేది జరిగింది ఆ రోజు August 9th. సో ఆ రోజు ఇక పోస్ట్ మార్టం జరిగింది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్ కట్టే ఉంది, తన రైట్ హ్యాండ్ డ్యామేజ్ అని, తన కాలర్ బోన్స్ అయితే క్రష్ అయిపోయింది. సో బాడీలో చాలా పార్ట్స్ కూడా డ్యామేజ్ అయినాయి అని చెప్పేసి. అండ్ ఎన్నో క్వశ్చన్లు రేజ్ అవుతున్నాయి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే పోలీసులు మనకి ఎటువంటి CCTV రిపోర్ట్ కూడా మనకి ఏది ఇవ్వలేదు. CCTV ఫుటేజ్లు మనకి ఎవరు పోలీసులు బయటకి అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, అసలు చూపించడం కూడా లేదు.
కానీ 3 o'clock మాత్రం midnight 3 o'clock మాత్రం ఈ సివిక్ వర్కర్ సంజయ్ రాయ్ లోపలికి వెళ్ళినట్టు చూపించారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఏరియాలో బ్లూటూత్ హెడ్సెట్ దొరుకుతుంది అండ్ ఆ హెడ్సెట్ ద్వారా ఆ నైట్ టైంలో హాస్పిటల్ ఎంతమంది అయితే వర్క్ చేస్తారో వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయడంతో ఆ ఇన్వెస్టిగేషన్ టైం అప్పుడు ఆ బ్లూటూత్ హెడ్సెట్ అనేది ఈ సంజయ్ రాయ్ ఈ సివిక్ వర్కర్ ఎవరైతే ఉన్నారో తన ఫోన్ కి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను మీకు చెప్తాను, సివిక్ వర్కర్ అని ఎవరు అంటారంటే పోలీసులకి లేకపోతే ట్రాఫిక్ పోలీసులకి చిన్న చిన్న పనులలో హెల్ప్ చేసే వాళ్ళని సివిక్ వర్కర్ అని అంటారు. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఏంటిదంటే, నార్మల్గా ఏ హాస్పిటల్లో అయినా సరే ఈ పేషెంట్స్ కి సంబంధించిన వాళ్ళనే లోపలికి పంపించడం చాలా కష్టం, పేషెంట్స్ సంబంధించిన రిలేటివ్స్ ని లోపలికి పంపించడం కష్టం. కానీ మధ్యరాత్రి ఈ సివిక్ వర్కర్ ఈ సంజయ్ రాయ్కి పర్మిషన్స్ ఎలా దొరికినాయి అండ్ ఈ సంజయ్ రాయ్కి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క రూమ్ కి యాక్సెస్ ఉన్నాయంట. ఇది ఎలా పాసిబుల్ అయింది? అండ్ ఈ సంజయ్ రాయ్ చరిత్ర చూసుకున్నా కూడా ఇతనికి ఆల్మోస్ట్ 4 పెళ్లిళ్ళు అయినాయి. 3 వైఫ్లేమో తనకు ఆల్రెడీ డైవర్స్ ఇచ్చారు, ఒకరేమో క్యాన్సర్ తో చనిపోయారు. అండ్ ఈ సంజయ్ రాయ్ ఫోన్ లో కూడా చాలా అశ్లీలమైన వీడియోలు దొరికినట్లు అండ్ తన హిస్టరీలో కూడా ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లని చాలా వరకు కూడా అబ్యూస్ చేసినట్టు ఎన్నో తన బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది వరస్ట్ గా మనకు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ తెలిసినా కూడా ఎలా ఒక సివిక్ వర్కర్ గా గవర్నమెంట్ ఇతన్ని అపాయింట్ చేసుకుంది? ఆ మాత్రం బేసిక్ బ్యాక్గ్రౌండ్ చెకప్ అనేది ఈ సివిక్ వర్కర్స్ కి చేయరా? అండ్ ఈ వీడియో చూడండి, ఈ వీడియో అక్కడ ఉన్న డాక్టర్స్ రికార్డ్ చేసిరు. ఆ సంఘటన జరిగిన చోటు నుంచి కొన్ని మీటర్లు అంటే ఆల్మోస్ట్ ఒక 20 meters డిస్టెన్స్ లోనే రీకన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఎలా పాసిబుల్? అక్కడ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఈ కేసు మొత్తం సిబిఐ చేతిలోకి వెళ్ళింది. సిబిఐ చేతిలోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందుకే అక్కడ రీకన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది? మీరంటే సంఘటన ఎక్కడ జరిగినా కూడా ఆ చోటుకి ఎవరిని రానియారు, పోలీస్ సెక్యూరిటీ అనేది పెట్టేస్తారు. కానీ అక్కడ మాత్రం రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. సంఘటన జరిగిన ఒక 20 meters. సో ఇక్కడ మనకి ఇంకొక క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుంది, ఎలా ఇలాంటి థింగ్స్ అనేది పాసిబుల్ అవుతున్నాయి? రీకన్స్ట్రక్షన్ ఏంటి ఇటువంటి సంఘటన జరిగిన చోట? అండ్ మీరు ఈ వీడియో చూడండి, ఈ వీడియో రీసెంట్ గా బంగ్లాదేశ్ వీడియో కాదు, స్టూడెంట్ ప్రొటెస్ట్ల వీడియో కాదు. కొన్ని వేల మంది ఆర్జేకర్ హాస్పిటల్ పై దాడులు చేస్తున్నారు. వీళ్ళెవరో డాక్టర్లు కాదు. అండ్ డాక్టర్లు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో ఆ డాక్టర్ల పైన కూడా దాడులు చేస్తారు. వీరెవరో బయట నుంచి వచ్చి ఉన్న ఎవిడెన్స్ ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఈ డాక్టర్ రికార్డ్ చేసిన ఈ వీడియో ఒకసారి వినండి. ఆ డాక్టర్ ఏమంటున్నాడంటే, వీళ్ళందరూ కొన్ని వేల మంది బయట నుంచి వచ్చారు, ఈ కొన్ని వేల మంది హాస్పిటల్లోకి వస్తున్నాయి, ఇక్కడ మొత్తం ధ్వంసం చేస్తున్నాయి అండ్ ప్రొటెస్ట్ చేస్తున్నాయి, డాక్టర్లపై దాడులు చేస్తున్నారు అని చెప్పేసి ఈ డాక్టర్ తన బిల్డింగ్లో నుంచి తన హాస్టల్ రూమ్లో నుంచి వీడియోని రికార్డ్ చేస్తున్నారు. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్న ఆ స్థితిలో, ఆ పరిస్థితిని ఎందుకు వచ్చింది? సో ఇలాంటి సంఘటనలు చాలా చాలా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ సంజయ్ రాయ్ని ముందు పెట్టి ఎంతో మంది రేపిస్ట్లని తప్పిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అండ్ ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో తనపై ఒత్తిడి రావడంతో ఇమీడియట్లీ ఆ కాలేజ్కి రెసిగ్నేషన్ చేస్తారు. సో రెసిగ్నేషన్ తోటి అయిపోలేదు, అతనికి ఆ ప్రిన్సిపల్కి ఇమీడియట్లీ వేరే గవర్నమెంట్ కాలేజ్లో ఇమీడియట్లీ వేరే ప్రిన్సిపల్ పోస్టింగ్ అనేది వచ్చేస్తుంటాయి. సో మీరు ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అసలు వీళ్ళు ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నట్టే మనకు అర్థమవుతుంది. సో ఇన్ని గణం ఫాల్స్ లూప్ హోల్స్ అనేది మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో దీనిపై మనం వాయిస్ రేజ్ చేయడం అనేది కంపల్సరీ. అండ్ ఇంకొకటి, ఇది ఈ డాక్టర్కి మాత్రమే జరిగిన సంఘటన కాదు, ఇటువంటి ఆడవాళ్ళపై ఎన్నో సంఘటనలు మన ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి. అండ్ రీసెంట్లీ వీటి గురించి నేను మాట్లాడదామని చెప్పి కొన్ని వీడియోస్ రికార్డ్ చేసినా కూడా కొన్ని కండిషన్స్ వల్ల నేను ఆ వీడియోని మన ఛానల్ నుంచి డిలీట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇది చదువుకోని వాళ్ళు ఇలాంటి థింగ్స్ చేస్తున్నారు అంటే కాదు. నేను రీసెంట్లీ ఒక వీడియో కూడా చేశాను, ఒక చిన్న పాపని ఎంత వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేసిరో చూడండి. ఇతను ఎవరో కాదు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో గొప్పగా ఉంది. దాని గురించి కూడా నేను ఒక వీడియో తీసినాను. సో ఇటువంటి పీపుల్ సొసైటీలో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరగడం మనకి కొత్త ఏం కాదు. సో ఇటువంటి పీపుల్ బయట ఉన్నారు చాలా మంది. 12 సంవత్సరాల క్రితం దిశకు సంబంధించిన కేసు కూడా మీకు తెలుసు. అక్కడ నిందితులు అనేది క్లియర్ కట్ గా మనకి బయటకు వచ్చేసేది. నిందితులు దొరికిన తర్వాత కూడా 7 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఉరి శిక్ష అనేది వేసారు. కొందరు అంటారు దిశ కేసులో కొందరు అంటారు ఆ టైంలో ఆడవాళ్ళకి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? కొందరు కొన్ని కేసెస్లో అంటారు ఆడవాళ్ళు చిన్న చిన్న బట్టలు వేసుకోవడం వల్లనే ఇటువంటి పరిస్థితి వచ్చిందని. కొందరు అంటారు ఆడవాళ్ళు రాత్రిపూట పబ్లకి క్లబ్లకి వెళ్ళకూడదని చెప్పేసి. మరి ఇక్కడ ఈ డాక్టర్ చేసిన తప్పేంటి? తన డ్యూటీనే తను చేసింది. తను ఇతరుల ప్రాణాలు కాపాడడానికి తన డాక్టర్ ప్రొఫెషన్ ఎంచుకుంది, కానీ తనకే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అయిపోయింది ఈరోజు. మరి తను చేసిన తప్పేంటి? అండ్ ఎవరైతే ఆడవాళ్ళు అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అంటారో, ఎందుకంటే మనం చాలా చూస్తూ ఉంటాం, ఒక నన్ చర్చ్కి వెళ్ళే ఒక నన్, ఆమె క్లాతింగ్ ఎలా ఉంటుంది, పైనుంచి కింద వరకు మొత్తం కవర్డ్ ఉంటుంది, తనపై కూడా రేప్ జరిగింది. కొందరు అంటారు ఆడవాళ్ళు క్లబ్లకి పబ్లకి వెళ్ళకూడదు అని చెప్పేసి, కానీ ఈమె మాత్రం ఒక గుడికి వెళ్ళింది, మరి ఆమె పైన కూడా హత్యాయత్నం జరిగింది. ఈ విషయం చూడండి, చిన్న వయసు టీనేజ్ వాళ్ళకి ఇది జరుగుతుందని చెప్పేసి. 85 సంవత్సరాలు ఉన్న ఒక వృద్ధురాలపై కూడా ఈ సంఘటన జరిగింది. మరి దీన్ని ఏమంటారు?
ఆడవాళ్ళు బయటికి వెళ్ళొద్దు అంటారు, మరి ఇంట్లో ఉంటేనే జరిగిన సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. స్ట్రేంజర్స్ ని నమ్మొద్దు అంటారు, సొంత తండ్రి ఆడవాళ్ళపై వాళ్ళ కూతుళ్ళపై హత్యాయత్నం చేసిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో దీనిపై మనకి సోషల్ అవేర్నెస్ అనేది కంపల్సరీ కావాలి, సొసైటీలో ఒక మార్పు అనేది కావాలి, థింకింగ్ అనేది చేంజ్ అవ్వాలి కంపల్సరీ. వీటిలన్నిటిపై ఒక కౌన్సిలింగ్ టైప్ థింగ్స్ అనేది జరగాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక సెక్యూరిటీ మనకి ఇక్కడ ఉంటే సేఫ్ అన్న ఒక విషయం కూడా తెలియాలి. సో మనకి రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే కోల్కతా ఇస్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ గర్ల్స్ అంటారు. బట్ ఈ సంఘటన చూసిన తర్వాత ఆ మాటని మళ్ళీ రిపీట్ చేయగలమా? సో హోప్ఫుల్లీ ఇలా జరగవు అండ్ మంచిగా ఉంటుంది అని ఆశిస్తూ నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా.